మీ చెల్లెలొచ్చిందని ఆ ఫోటో అక్కడ పెట్టావా? ఆర్తి అగర్వాల్ తరుణ్తో చేసిన సినిమా ఏంటండి? నువ్వు లేక నేను లేను. ఈ మాట నా గురించి మీ నోటి వెంట నిజంగా ఎప్పుడు వింటానో. ఆదివారం పూట కూడా వదలరంటనా? వెళ్ళకపోతే ఏం కాదులే బావా. తను మా కంపెనీ ఎండి. తను బాగుంటేనే మనం బాగుంటాం. ప్లీజ్ కొంచెం చెప్పింది అర్థం చేసుకో. బాయ్ సావిత్రి. ముత్యాలు వచ్చినట్టున్నారు. అలాగే అమ్మగారు. ముత్యాలు ఏడవ్వే. డాక్టర్. ఓకే అమ్మా. ఏమైంది? ఏం జరిగింది? చెప్పు, ఏం జరిగింది? ఏటైనాదని నేనేటి చెప్పనయ్య గారు. కట్టమంటే తెలియకుండా పెరిగింది మా అమ్మగారు. అట్టాంటిది ఆ అయ్యగారిని ఎవరినో ప్రేమించిందంట. అదిగో ఆడి నుండి ఆ కట్టం తప్ప మా అమ్మాయి గారికి ఏమీ మిగల్లేదు. ఎప్పుడో ప్రేమించిన దానికి ఇప్పుడేమైంది? ఆడబిడ్డ కదయ్యా. ఎప్పుడో జరిగిన జనం అది నిన్న జరిగిందని మాట్లాడుకుంటారు. మాటలతోనే మనిషి ప్రాణాలు తీసేస్తారు. మా అమ్మాయి గారు ప్రేమించిన మనిషి ఎవరినో పెళ్లి చేసుకొని ఆయన పాటికి ఆయన సంతోషంగా ఉన్నారు. కట్టమంతా మా అమ్మాయి గారికి. ఆ కట్టం మర్చిపోయి మనుషుల్లో పడిద్దని మా అయ్యగారు సంబంధాలు తెత్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళల్లా ప్రేమించినావంట కదా, తెగ తిరిగేసినావంట కదా, ఇంకా ఏదేదో చేసేసావు కదా అని అంటుంటే ఎన్ని రోజులని ఆ మాటలు పడుద్ది. ఆ మాటల కన్నా సావే నయం అనుకొని సావుకి ఎదురెళ్ళింది. సమయానికి నాను చూసినాను కాబట్టి సరిపోయినది. లేదంటే మా అమ్మాయి గారు అసలు మా అమ్మాయి గారు ప్రేమించిన మనిషి ఎవరో కనుక్కోండి. ఆ మనిషి పుణ్యమా అని మా అమ్మాయి గారు ఎన్ని మాటలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో చెబితే అయినా అర్థమవుతుంది. ఏం తక్కువని మా అమ్మాయి గారిని కాదన్నాడో తెలియడం లేదు. ఇప్పటికీ ఆ మనిషి గుర్తొస్తే చాలు అదోలా అయిపోతుంది. అంత ప్రేమని అర్థం చేసుకొని ఆ మనిషి ఏ మనిషో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఊర్మిళకి ఇప్పుడు ఎలా ఉంది? సావును పలకరించిన మనిషి ఎట్టా ఉంటుంది బాబు? ఎందుకు బతికానా అని బాధపడుతూ అదిగో ఆ గదిలో ఉన్నారు. డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారు. తనకెలా ఉంది డాక్టర్? మీరు ఊర్మిళ ఫ్రెండ్ని. ఓ, కండిషన్ క్రిటికల్గానే ఉంది. టైంకి పని మనిషి ఫోన్ చేసింది కాబట్టి ప్రాణాపాయం నుండి బయటపడింది. లేదంటే ఈ పాటికి మీరందరూ బ్యాడ్ న్యూస్ వినాల్సొచ్చేది. షీఈజ్ ఇన్ డేంజరస్ కండిషన్. స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నందువలన ప్రస్తుతానికి ప్రమాదం తప్పినా వాటి ప్రభావం కొన్ని రోజులుంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామా డాక్టర్? అవసరం లేదు. బట్ కంటికి రెప్పలా తనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
మెంటల్గా కూడా బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి తనకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరుంటే మంచిది. అలాంటి వాళ్ళెవరో తెలుసుకొని తనకు దగ్గరుండేలా చూసుకోండి. ఓకేనా? ఓకే డాక్టర్. టేక్ కేర్ ఆఫ్ హర్. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే. వస్తాను. సత్య, నువ్వేంటి ఇక్కడున్నావు? అవును, నేనింకా ప్రాణాలతోనే ఉన్నానా? చావుకి కూడా నేనంటే ఇష్టం లేకుండా పోయిందా? ఏంటి ఊర్మిళ ఇది? ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటి? మరేం చేయను? రోజు మాటలతో చస్తూ బ్రతికే కన్నా ఇదే నయం కదా. పనిలేని వాళ్ళు 100 మాటలంటారు. నిజమేంటో నీకు తెలుసు కదా. తెలుసు, కానీ ఏం చేయను? వాళ్ళ మాటలు వింటుంటే తప్పు చేశానేమో అని నా మీద నాకే అనుమానం కలుగుతుంది. అందుకే ఇలా. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకెవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పారు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. అదే ముఖ్యం. నిన్నిష్టపడ్డానని నీతో 4 సార్లు మాట్లాడిన దానికే నన్ను జనం నానా మాటలు అంటున్నారు. నా పరిస్థితి నీకు రాకూడదు. పెళ్లి చేసుకొని నీ పాటికి నువ్వైనా హ్యాపీగా ఉన్నావు. నా కోసం ప్రతిదానికి నువ్వొస్తున్నావని తెలిస్తే పెళ్ళైన నీకు నాతో పనేంటని ఆరా తీయడం మొదలు పెడతారు. నేను ప్రేమించింది నిన్నే అని తెలిస్తే వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెడతారు. వద్దు సత్య, ఈ విషయం మీ ఇంట్లో తెలిసినా హాయిగా ఉన్న నీ కాపురం పాడవుతుంది. అది నాకిష్టం లేదు. సంతోషాన్ని కలిసి పంచుకోలేకపోయినా పర్వాలేదు, బాధని పంచుకునే పరిస్థితి రాకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి సత్య. ఎలాగో సినిమాకి వెళ్ళలేకపోయాం, రా సరదాగా కబుర్లన్నా చెప్పుకుందాం. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదులేవే. ఏంటి, బావతో సినిమాకి వెళ్ళలేకపోయినందుక? ఏంటక్క నువ్వు బావతో బయటికి వెళ్ళలేకపోయినందుకే ఇంత ఫీల్ అయితే ఎలా? కొన్ని అర్థం చేసుకునేంత వయసు నీకింకా రాలేదు బుజ్జి. నేను అర్థం చేసుకోలేనంత సమస్య నీకే వచ్చిందక్క. నాకొకటి మాత్రం అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు బావని మరీ ఎక్కువగా ప్రేమిస్తున్నావని. మరీ ఇంత ప్రేమ పనికిరాదక్క. మగవాళ్ళన్న తర్వాత అదే ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పనుంటుంది కదక్కా. పనులు వదిలేసి మరీ మనతో తిరగాలనుకోవటం కరెక్ట్ కాదక్కా. పనులు వదిలేమంటం లేదు, మనల్ని ఇలా మధ్యలో వదిలేయకూడదు కదా. థియేటర్లో వదిలేసి వెళ్ళలేదు కదక్కా.
ఈ చిన్న విషయానికే నువ్వెందుకు ఇంతగా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదక్కా. భర్తని ప్రేమించాలక్కా. మనల్ని మనం బాధ పెట్టుకునేంతగా కాదు, వాళ్ళని సంతోషపెట్టేంతగా ప్రేమించాలి, అంతే. చిన్నది ఇది నాకు చెప్పేదేంటి అని అనుకోవద్దు. భర్త కష్టమే భార్య సుఖం. అందుకే అతన్నే కాదు, అతను పడే కష్టాన్ని కూడా ప్రేమించాలి. అతను పడే కష్టాన్ని ద్వేషించడం మొదలైతే ఆ ద్వేషం భర్తని కూడా ద్వేషించమంటుంది. అది చివరికి ఇద్దరిని విడదీసేంత పెద్దదవుతుంది. ఈ రోజుల్లో జరుగుతుందదే. చిన్న చిన్న సంతోషాల్ని ప్రేమించినంతగా భర్తని ప్రేమించడం లేదు. అందుకే పెళ్లైన 4 రోజులకే గొడవలు పడి విడిపోతున్నారు. ఆ తప్పు నువ్వు మాత్రం చెయ్యొద్దక్కా. నీకు నా బాధ అర్థం కాదే. నువ్వు చెప్పింది హాయిగా కలుసున్న భార్యాభర్తల గురించి. కలుసున్నట్టు నటిస్తున్నా మాకది వర్తించదు. ఆయనకి దగ్గరవ్వటానికి నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం ఇలాగే చెడిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. ఎప్పటికీ ఈ దూరం మమ్మల్ని దగ్గర చేస్తుందో ఏమో. ముత్యాలు, ముత్యాలు, అయ్యగారు ఇవి అన్నం తినే ముందు వెయ్యి. తిన్న తర్వాత ఇవి వెయ్యి. మధ్యలో కడుపులో మంటన్నా నొప్పన్నా ఈ టాబ్లెట్స్ వెయ్యి. ఓకే ఊర్మిళ, చీకటి పడింది కదా, ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే వచ్చేస్తాను. అలాగే సత్య. పాపం ఉదయం అనగా వచ్చాం. ఇంటి దగ్గర నీకోసం మీ వైఫ్ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కదా. నీకేం పర్వాలేదుగా? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా. సరే, జాగ్రత్త. అయ్యగారు ఒక నిమిషం. అదేంటమ్మా, ఇంట్లో మీ అన్నయ్య గారు కూడా లేరు. ఈ అయ్యగారు కూడా వెళ్ళిపోతే మీరొక్కరే ఎట్టా ఉంటారు? నాను ఇంటికెళ్ళాలి కదా. అందుకని భార్యని వదిలేసి సత్యని ఇక్కడే ఉండమంటావా ఏంటి? దాని మాటలకేం లే సత్య, అది తెలిసి తెలియక ఏదో వాగుతుంది. ఏం పర్వాలేదు, ఒంటరిగా ఉండటం అలవాటేగా. నేనుంటానులే, నువ్వెళ్ళిరా. ఒంటరిగా నిన్ను వదిలేసి? పర్వాలేదని చెప్తున్నాను కదా, వెళ్ళు సత్య. అక్కడ నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. సరే, జాగ్రత్త, వస్తాను. అయ్యగారు, అమ్మాయి గారు ఏదో చెప్పారని తమరట్టా వెళ్ళిపోతే ఎట్టాగయ్యా? ఆరోగ్యం బాలేని మనిషినైతే మందులేసుకోమని చెప్పి వెళ్ళిపోవచ్చు. ప్రాణం తీసుకోవాలనుకున్న మనిషిని అట్టా ఒంటరిగా వదిలేసి వెళితే ఎట్టాయ్యా? నానన్న ఉండి అమ్మగారిని చూసుకుందామంటే మా ఓడసలే తాగుబోతు సచ్చినోడు. ఆడు ఏ అర్ధరేత్రి కాడో వచ్చి గోలెట్టేసినాడంటే నానప్పుడైనా వెళ్ళిపోవాలి. అందుకే ఏమనుకోకుండా తమరుండండయ్యా. పర్వాలేదు, ఉంటానంటోంది కదా. తమర్ని కట్టపెట్టడం ఎందుకని అట్టా అన్నారే గాని ఒంటరిగా ఎట్టా ఉంటారయ్య గారు? ఒకవేళ ఉన్నా ఆళ్ళమాటలు ఏళ్ళమాటలు గుర్తొచ్చి మళ్ళీ ఏదన్నా చేసేసుకుంటే, అట్టాంటిది ఏదన్నా జరిగినాదంటే ఇంత కట్టపడి కాపాడిన దానికి ప్రయోజనం ఏటుంటది? ఎందుకో మా అమ్మాయి గారికి తమని చూస్తే మంచి అభిమానం. తమరు పక్కనే ఉంటే బాగుంటది సారు. కాళ్ళట్టుకుంటాను. మా అమ్మగారి దగ్గర ఉండండి అయ్యా. ఎవరూ లేకపోతే మళ్ళీ అమ్మాయి గారు ఏదో ఒకటి చేసుకోవడం ఖాయం. తర్వాత తమరెట్టమండి.
సత్య, ఏంటి ఇంటికి వెళ్ళలేదా? నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. వెళ్ళాలనిపించలేదా? లేకపోతే వెళ్లకుండా ఎవరైనా ఆపారా? చచ్చా, అదేం లేదు. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. చెప్పావు, కానీ వెళ్ళబుద్ధి కాలేదు. పర్వాలేదులే, ఒక్కరోజు ఇంటికి వెళ్ళకపోతే ఏం కాదు. ఒక్కరోజే కదా అని ఈరోజు వెళ్ళావు, మరి రేపు? చూసావా, ఆలోచిస్తున్నావు. జాలితో ఈ ఒక్కరోజు ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏం ఉండదు సత్య. రేపటి నుంచి అయినా నేను ఒంటరిగానే ఉండాలి. నా రాతంతే. ఒక్కరోజు కాదు, అవసరమైతే నీకు తగ్గే వరకు ఉంటాను. అది కరెక్టా చెప్పు? నీకో ఇల్లుంది, నీకోసం ఎదురుచూసే భార్య ఉంది. తనను వదిలేసి నా దగ్గరుండమని నేనెలా అంటాను? ఉన్నా నేనెలా ఒప్పుకుంటాను? ప్రేమ ఇద్దరిని కలపలేకపోయినా మరొకరిని విడదీయకూడదు కదా. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? స్నేహితుడిగా నీ దగ్గరున్నందువల్ల నేనెవరికీ దూరం కాను. ఎక్కువగా ప్రేమించాను కదా, అందుకే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. అదే నేను అప్పటి గురించి చెప్తున్నాను. బాగా ఆకలిగా ఉంది సత్య. అవునా? సరే, ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకో, ఈలో భోజనం తీసుకొస్తాను. ఊర్మిళ, ఈ టాబ్లెట్ వేసుకో. ఊర్మిళ, ముత్యాలు వంట చేయలేదా? అయ్యో, నా పరిస్థితి చూసి అది వంట చేయడం మర్చిపోయిందేమో సత్య. మరెలా? ఫోన్ చేసి ఏదైనా ఆర్డర్ చేసి సరిపోతుంది. ఒంట్లో బాగోలేకుండా హోటల్ ఫుడ్ ఎలా తింటావు? మరి 10 మినిట్స్ వెయిట్ చెయ్యి, నేనే చేస్తాను. నువ్వా? అయ్యో, నా కోసం నువ్వు వంట చేయడం ఏంటి సత్య? చేయకూడదని రూలేం లేదుగా. 10 మినిట్స్ వెయిట్ చెయ్యి. సరే పద, నేను హెల్ప్ చేస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు? ఈ గదిలో నాకేం తోచదు. సరే, నేను చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండాలి, ఓకేనా? ఉమ్. ఈ పనులన్నీ నువ్వు నా కోసమే చెయ్యాలి సత్య. భార్యని నేనైతే దానికి వంటలు చేసి వడ్డించి గోరు ముద్దలు తినిపించావు. ఇప్పుడు నీ భార్య కోసం నువ్వు కష్టపడుతున్నావు. సారీ సత్య, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. నా కోసం నీ భార్యకు కూడా నిన్ను దూరం చేస్తున్నాను. ఎవరి వల్ల ఎవరు దూరము కారు, ఎవరి వల్ల ఎవరు దగ్గర కారు. అవ్వాల్సింది అవుతూ ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ ఉండాలనుంది, ఉన్నాను, అంతే. ఈరోజే కాదు, శాశ్వతంగా నువ్వు ఉండాల్సింది ఇక్కడే సత్య. అది దేవుడు రాసింది కాదు, ఈ ఊర్మిళ రాసిన రాత.
తిను ఊర్మిళ. తిను ఊర్మిళ. నాకిప్పుడే తినాలని లేదు. నేను తర్వాత తింటానులే. అదేమిటి, ఇందాక ఆకలిగా ఉందన్నావు కదా. ఒంట్లో బాగా లేకపోతే ఎవరో ఒకరు తినిపిస్తారు. పెళ్ళై ఉంటే భర్త తినిపించేవాడు. నా దురదృష్టమేంటో కనీసం స్నేహితుని చేత్తోనైనా తినే అదృష్టం లేకుండా పోయింది. రాత్రంతా మీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఎక్కడున్నారో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. రకరకాల ఆలోచనలతో పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అసలేమనుకుంటున్నారండి మీ గురించి మీరు?